బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. హ్యాట్రిక్ డకౌట్లపై టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ రియాక్ట్ అయ్యాడు. వరుసగా విఫలమవుతున్న నా మైండ్ సెట్ని నేను మార్చుకోనంటూ క్లారిటీ ఇచ్చాడు అభిషేక్. నేను ఆడే విధానం కూడా మార్చుకోను అంటూ చెప్పాడు. ప్రిపరేషన్ ప్రాసెస్ చేంజ్ చేసుకునేది లేదంటూ ఖరాఖండిగా చెప్పాడు. 2 ఏళ్ల క్రితం నుంచి ఒత్తిడి తీసుకోవడం మానేశానంటూ చెప్పాడు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ధాటిగానే ఆడతానంటూ కన్ఫర్మ్ చేశాడు. ఆటగాడిగా ఎత్తుపల్లాలు సహజమనేది అతని అభిప్రాయం. ఇక సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్కు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పాడు అభిషేక్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, టీమిండియా ఆలోచన ఒక మ్యాచ్కు పక్కన పెట్టాలి అనేటువంటి పరిస్థితి ఉందని రకరకాలైనటువంటి అంశాలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంటే, సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్కు నేను రెడీగా ఉన్నాను, నేను ఇలానే ఆడతాను, అవుట్ అయితే అవుట్ అయ్యాను, నేను నా మైండ్ సెట్ని మార్చుకోను, ఎందుకు ఆపాలని చూస్తున్నారు, ఎందుకు నా మీద కామెంట్స్ చేస్తున్నారు అనేది ప్రధానంగా అభిషేక్ శర్మ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు? ఇది కాన్ఫిడెన్స్తో కూడినటువంటి కామెంట్స్ అంటారా, లేకపోతే దీనికి సంబంధించి విమర్శలకి ధాటిగా చెక్ పెట్టి ఈ మ్యాచ్లో నేను ఎలా ఆడతానో చూడండి అనేటువంటి కోణంలోన ఎలా చూడాలంటారు దీన్ని? ఒకనొక టైంలో కొంతమంది ఆటగాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అలాగే కొంతమంది యువ ఆటగాళ్ళు కేఎల్ రాహుల్ గానీ, లేదంటే రిషబ్ పంత్ గానీ, ఇలా ట్రోలింగ్స్ గురైన వాళ్ళు చాలా మంది ఆటగాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అలాగే అభిషేక్ శర్మను కూడా గత వారం 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. దానికి సంబంధించి అంటే అతని యాటిట్యూడ్ అంటే ఫస్ట్ బాల్ కే పిచ్ షాట్ ఆడాలి, లేదంటే 6 కొట్టాలి, అలా ఈ యాటిట్యూడ్ లోనే అతను ఎక్కువగా ఉంటున్నాడు అనేది ప్రధానంగా క్రికెట్ అభిమానులు కూడా ఉన్నటువంటి కొంత అసహనం అన్నమాట. దీనికి సంబంధించి మాజీ క్రికెటర్లు కూడా చాలా మంది అంటే పాకిస్తాన్ నుంచి కూడా కొంతమంది సలహాలు, సూచనలు ఇవ్వడం మనం చూసాము. అదేవిధంగా అతని వీక్నెస్ ను కూడా వాళ్ళు గుర్తించి పాకిస్తాన్ మ్యాచ్ లో కానీ, లేదంటే తర్వాత మ్యాచ్ లో కానీ అవుట్ చేయడం, నమీబియా అలాగే అవుట్ చేసింది, ఆ తర్వాత పాకిస్తాన్ అలాగే అవుట్ చేసింది, మొన్న నెదర్లాండ్స్ కూడా అలాగే అవుట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అతని ఫుట్ వర్క్ విషయంలో కూడా కొంత విమర్శ ఉంది. ఎలా పడితే అలా విచక్షణ రహితంగా ఆడుతున్నాడు అనే దానికి సంబంధించి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అతను ఎదుర్కొంటున్నటువంటి విమర్శలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో అతనికి సంబంధించి వస్తున్నటువంటి వార్తలు కానీ, ఇవన్నీ కూడా ఓ రకంగా ఒక ఆటగాడి మానసిక పరిస్థితిని దెబ్బతీసేది. అతని కాన్ఫిడెన్స్ విషయంలో ఖచ్చితంగా తప్పు లేదని చెప్పాలి. అలాగే ఉండాలి. ఎందుకంటే వీక్ అయిపోతే మనం ఇందులోనే కాదు ఎందులోనూ కూడా రాణించలేము అనే విషయాన్ని అతను చిన్న వయసులోనే తెలుసుకున్నట్టు అనిపించింది. ఇక అంటే విమర్శలను నేను పట్టించుకోను, లేదంటే ఒత్తిళ్లు తీసుకోకూడదు అనేది తన యాటిట్యూడ్ గా కనపడింది. అంటే తన ఆట తీరులో కూడా తను ఎక్కడ కూడా ప్రెజర్ ఫీల్ అవ్వడు అనేది, అంటే బాధ్యతాయుతంగా ఆడటం కంటే కూడా దూకుడుగా ఆడటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి. మరి కాకపోతే ఇక్కడ అతని యాటిట్యూడ్ చేంజ్ అవుతుందా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే అతని ఆట తీరు అనేది చేంజ్ అవ్వాలి. ముఖ్యంగా అతను ఫుట్ వర్క్ డెవలప్ చేసుకోవాలి. ఆఫ్ స్టంప్ బాల్స్ కి సంబంధించి అంటే థర్డ్ స్టంప్ కానీ, లేదంటే ఫోర్త్ స్టంప్ బాల్స్ ఏదైతే ఉంటాయో వీటికి సంబంధించి అతను కొంత వర్కౌట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే దానికి సంబంధించి అయితే కొంత చాలా మంది చెప్తున్నటువంటి కామెంట్. అతని యాటిట్యూడ్ పరంగా అతను అలాగే ఉండాలి. మానసికంగా బలంగా ఉంటేనే మనం చాలా వరకు కూడా దుక్కుడుగా ఆడే పరిస్థితి ఉంది. అయితే అతనిలో టాలెంట్ 1-2 మ్యాచ్లకి డ్రాప్ చేస్తేనే కాస్త సెట్ అవుతారు అనేటువంటి, అంటే అది వేరే ఉద్దేశమా లేకపోతే మరి ఏ కోణంలో అన్నారో ఏమో కానీ, ఒక్క మ్యాచ్ కన్నా డ్రాప్ చేసి పూర్తిగా కాన్ఫిడెంట్గా ఉంటాయి. అంటే స్పిన్ థియరీని అభిషేక్ శర్మ మీద ప్రతి జట్టు కూడా ప్రయోగించేటువంటి పరిస్థితి ఉంటుంది కదా, దాని మీద వర్కౌట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా వెంకట్. అసలు ఆ విధంగా ఆలోచించే పరిస్థితులు ఉంటాయి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అతనికి సంబంధించి ఇప్పుడు స్పిన్ కి సంబంధించి అంటే ఇప్పుడు ఆఫ్ స్టంప్ బాల్స్ రౌండ్ ద వికెట్ వేస్తున్నప్పుడు అతను కొంత ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు సల్మాన్ అలియాగా కానీ, లేదంటే మన ఆర్యన్ దత్ కానీ రౌండ్ ద వికెట్ వేసి అవుట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి అతను రింకు సింగ్ బౌలింగ్ లో రౌండ్ ద వికెట్ బాల్స్ బాగా వేస్తాడు. కాబట్టి రింకు సింగ్ బౌలింగ్ లో అదే విధంగా వరుణ్ చక్రవర్తి కూడా రౌండ్ ద వికెట్ అంటే మామూలుగా లోపలికి స్పిన్ అయ్యేటువంటి బాల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనం లెగ్ ఆర్మ్ తో వేసేటువంటి చివరి బటన్ చిటికిన వేలుతో వేసేటువంటి బాల్స్ ఉంటాయి. ఆ చిటికిన వేలుతో వేసేటువంటి బాల్స్ రౌండ్ ద వికెట్ వేస్తే డైరెక్ట్ వికెట్ కి తగిలే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి ప్రాక్టీస్ కనుక అతను చేస్తే మంచి రిజల్ట్ ఉండొచ్చు. అది సాధారణంగా
ఈ లెగ్ స్పిన్నర్లతో అతను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అవసరమైతే యుజ్వేంద్ర చాహల్ని తీసుకొచ్చి జట్టులోకి తీసుకొచ్చి కొంత ప్రాక్టీస్ చేయించాలి రౌండ్ ద వికెట్. అతనికే కాదు, అభిషేక్ శర్మ మాత్రమే కాకుండా మన తిలక్ వర్మకు కూడా ఈ వీక్నెస్ కొంత ఉంది. ఎందుకనంటే కొంత ఫుట్ వర్క్ అంటే బ్యాక్ ఫుట్ వాడే విషయంలో కూడా తిలక్ వర్మ కూడా కొంత ఇబ్బంది పడిన సందర్భాన్ని నేను చూశాను. అదే విధంగా రింకు సింగ్ కూడా కొంత స్పిన్ బౌలింగ్, అతను ఫాస్ట్ బౌలింగ్ లో కంఫర్టబుల్ గా ఆడతాడు కానీ స్పిన్ బౌలింగ్ వచ్చేసరికి కొంత ఏదో ఆ ఒత్తిడి ఫీల్ అయినటువంటి సంకేతాలే కనబడతాయి. కాబట్టి దీనికి సంబంధించి కొంత మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యుజ్వేంద్ర చాహల్ గానీ లేదంటే కొంతమంది యువ లెగ్ స్పిన్నర్లు, ఇప్పుడు సితాంష్ కోటక్ కూడా అవసరమైన సందర్భాల్లో తనుష్ కోటియన్ కూడా కొంత ఈ లెగ్ స్పిన్ బాల్స్ కానీ లేదా ఇలా కొంత వేసే అవకాశం ఉంది. అదేవిధంగా మన వాషింగ్టన్ సుందర్ కూడా అవసరమైతే చిటికిన వేలతో బాల్ వేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని కనుక వాడుకోగలిగితే మాత్రం మంచి రిజల్ట్ ఉండొచ్చు. రైట్, అంటే ఏ విధంగా ఉండబోతుందంటారు నెక్స్ట్ మ్యాచ్లో? డెఫినెట్గా ఈ విమర్శలకు చెక్ పెట్టే విధంగానే తను సన్నద్ధమయ్యాడని అనుకోవచ్చు అంటారా, లేకపోతే ఒక మంచి ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా అసలు ఆడతాడా లేకపోతే అని ఒక డౌట్ కూడా ఉంది కదా, దాన్ని ఎలా చూడాలి? అయితే అతను ఇందాక నేను చూసినటువంటి న్యూస్ ప్రకారం, నేషనల్ మీడియాలో నేను చూసినటువంటి ప్రకారం దానికి సంబంధించి అయితే అతని ప్లేస్ కి అయితే డోకా లేదు. అతనికి గంభీర్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందనేది అయితే చూడటం జరిగింది. అయితే తిలక్ వర్మ ప్లేస్ లో సంజు శాంసన్, సూర్య కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. నాకు అతని గురించి ఎలాంటి డౌట్ లేదు, నేను ప్రత్యర్థుల గురించే నేను ఆలోచిస్తున్నాను అనేటువంటి మాట. అతను ఒకవేళ రాణించకపోతే దీనికి సంబంధించి 5-6 బ్యాట్స్మెన్స్ వరకు కూడా మా దాంట్లో ఉన్నారు, ఎవరో ఒకరు ఆదుకుంటూ ఉన్నారు, మీరు కూడా చూస్తున్నారు కదా, టీమిండియా అయితే విజయం సాధిస్తుంది కదా అనేటువంటి మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మిక్స్డ్ రియాక్షన్ అది, దాన్ని ఎలా చూడాలంట? అది నిజంగా అంటే ఒక కెప్టెన్ గా గతంలో విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ కి అలాగే సపోర్ట్ చేశాడు. కేఎల్ రాహుల్ కానీ లేదంటే కొంతమంది ఆటగాళ్ళకి అటువంటి సపోర్ట్ ఉండేది. అలాగే ధోని ఉన్నప్పుడు కూడా ధోని ఉన్నప్పుడు కూడా విరాట్ కోహ్లీకి అటువంటి సపోర్టే ఉండేది విరాట్ కోహ్లీ కెరీర్ స్టార్టింగ్ లో. అలాగే రిషబ్ పంత్ కెరీర్ స్టార్టింగ్ లో సౌరవ్ గంగూలీ నుంచి అటువంటి అప్పుడు బీసీసీఐ లో కీలక పదవిలో అతను ఉండేవాడు. సో అతని నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉండేది. అలాగే ఇప్పుడు అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇలా సపోర్ట్ చేస్తేనే యువ ఆటగాళ్ళకి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళు చాలా అద్భుతంగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ కెప్టెన్ గా కూడా సూర్యకుమార్ యాదవ్ కొన్ని విషయాలకు సంబంధించి కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రొటేషన్ పద్ధతి అనేది అది రొటేషన్ పద్ధతిలో కనుక మనం వెళ్ళగలిగితే, అంటే ఇప్పుడు హిట్టర్లకు సంబంధించి T20 వరల్డ్ కప్ లో కొంత కీలక పాత్ర ఉంటుంది. కాబట్టి రొటేషన్ పద్ధతిలో వెళ్తే ప్రత్యర్థులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ శర్మ విషయంలో వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అయి ఉంటారు. అభిషేక్ శర్మను పక్కన పెట్టి సంజు శాంసన్ ఒక మ్యాచ్ ఆడిస్తే సంజు శాంసన్ విషయంలో వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉండకపోవచ్చేమో, అది రిజల్ట్ ఇవ్వచ్చేమో. తిలక్ వర్మను పక్కన పెట్టి సంజు శాంసన్ అయితే ఇప్పుడు 7th పొజిషన్ లో ఆడుతున్నటువంటి వాషింగ్టన్ సుందర్ తీసుకొచ్చి 3rd ప్లేస్ లోనో 4th ప్లేస్ లోనో ఆడిస్తే అది కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే మా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానానికి మారి ఇట్లా కొంత ఈ షఫ్లింగ్ విధానం కనుక ఉన్నా గానీ అది కూడా మంచి రిజల్ట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక హ్యాట్రిక్ డకౌట్లపై టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ రియాక్ట్ అయ్యాడు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ నా మైండ్ సెట్ను నేను మార్చుకోనంటూ క్లారిటీ ఇచ్చాడు. నేను ఆడే విధానం కూడా నేను మార్చుకోనంటూ తెగేసి చెప్పాడు. ప్రిపరేషన్ ప్రాసెస్ చేంజ్ చేసుకునేది లేదంటూ కూడా చెప్పాడు. 2 ఏళ్ల క్రితం నుంచి నేను ఒత్తిడి తీసుకోవడం మానేశానంటూ చెప్పాడు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ధాటిగానే ఆడతానంటూ క్లారిటీ ఇచ్చాడు. ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజం అనేటువంటి మాట చెప్పాడు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్కు సిద్ధంగా ఉన్నా అనేటువంటి ఇండికేషన్ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికాతో ఒక కీలకమైనటువంటి ఇన్నింగ్స్ అభిషేక్ శర్మ నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.